ఉద్యోగాల్లో ఓబీసీలకు తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాలు. కులగణన బీహార్ ప్రభుత్వం చేపడితే నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది బీజేపీ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లు 14 నుంచి 27% పెంచుతూ జార్ఖండ్ ప్రభుత్వం అసెంబ్లీ బిల్ చేస్తే గవర్నర్ సంతకం చేయకుండానే బీజేపీ అడ్డుకుంది. అసెంబ్లీ వేదికగా కులగణన చేస్తామని చెప్పగానే తప్పుడు కేసుల్లో హేమంత్ సోరెన్ జైల్లో పెట్టినరు. 10 ఏళ్లకు పరిమితమైన రిజర్వేషన్లు పొడిగిస్తుంది కాంగ్రెస్ కాదా? 1000 ఏళ్ల అసమానతలు చరమగీతం పాడేందుకు సంక్షేమ చట్టాలు సామాజిక న్యాయ విధానాలను కాంగ్రెస్ తప్ప భారతీయ జనతా పార్టీ ఏమైనా తెచ్చిందా? బలహీన వర్గాల ప్రధానమంత్రి అని చెప్పుకునే నరేంద్ర మోడీ దేశంలో గత 10 సంవత్సరాల నుంచి ఏ ఒక్క సంస్కరణ, ఏ ఒక్క నిర్ణయం, ఏ ఒక్క విధానము చట్టముల బలహీన వర్గాలకు న్యాయం చేసేదేమైనా తెచ్చినాడా? మేము ఈ బీసీలకు వ్యతిరేకం కాదు. ఒకవైపు న్యాయస్థానాల పేరు మీద 50% సీలింగ్ అంటారు. మొత్తం జనాభాలో ఉన్నటువంటి 10% ఈబీసీలకు సంబంధించి 10% రిజర్వేషన్లు పెడతారు. ఇలా మనం చూసిన మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించి మొత్తం అర్హత కలిగిన వాళ్ళు 8,000 మంది దొరికారు. అందులో 2,000 మంది జనరల్ కేటగిరీలో వస్తారు కావచ్చు. 10% కూడా నిండే పరిస్థితి లేదు. ఇక్కడనేమో 27% దాటక ముందే క్రిమినల్ ఏర్ పెట్టిరు. ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో నేను అడుగుతా ఉన్నా, పార్లమెంటులో లేదా వివిధ రాష్ట్రాల్లో మేము చేపట్టినటువంటి కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి చేపట్టే కార్యక్రమాలు బీజేపీ ఒక్కటైనా చెప్పుకోవడానికి ఉందా అని అడుగుతాను. ఇలా విపి సింగ్ గారు బీజేపీ ఈ మండల్ కమిషన్ తీసుకొస్తే ఆయనను ఆఖరికి కమండలం పేరులో కుర్చీ దిగదాకా మీ యొక్క ఉద్యమం నడిచింది. ఇలా అనేక రకాలుగా మేము చేపట్టేటువంటి కార్యక్రమాలను ఒకవైపు లోపల వ్యతిరేకిస్తూనే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మొన్న కూడా అమిత్ షా గారు జార్ఖండ్లో అవసరమైతే 50% ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచేకి సంబంధించిన విషయం లోపల నిబంధనలు ఎత్తేస్తామని చెప్పినారు. ద్వంద్వ వైఖరి, ఎన్నికల్లో అవసరం రీత్యా మాటలు మాట్లాడడం. గతంలో ప్లీనరీకి కేరళలో జరిగినటువంటి ఆర్ఎస్ఎస్ ప్లీనరీలో కూడా 50% రిజర్వేషన్ కులగణనకు మేము వ్యతిరేకం కాదన్నారు. గతంలో ఏమో వ్యతిరేకం అన్నారు. ఒకవైపు భారతీయ జనతా పార్టీ జవాబు చెప్పాలి. ఎన్నికలకు ముందు బీసీ ముఖ్యమంత్రి అన్నారు, ఉన్న బీసీ అధ్యక్షుడు వీకేసిరు. 8 శాసనసభ్యులు గెలిపిస్తే ఫ్లోర్ లీడర్షిప్ బీసీకి ఇయ్యలే. ఇయ్యాల కూడా ఫ్లోర్ లీడరు బీజేపీ అధ్యక్షుడు, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి. కానీ మాకేం అభ్యంతరం, మీ పార్టీలో మీరేం చేసుకుంటారో చేసుకోండి. కానీ ఇవాళ తెలంగాణలో ఈ దేశానికి దిశ దశ ఇచ్చేటువంటి మొత్తంగా అందరి రకరకాల సివిల్ సొసైటీ కావచ్చు, సామాజికంగా అనేక రకాల అభిప్రాయాలు తీసుకొని ప్రజల మధ్యకి 4 జిల్లాలకు వెళ్ళి శాంపిల్ సర్వే చేసి ప్రజల సూచన మేరకు, ఆలోచన మేరకు అన్ని మార్పులు చేర్పులు చేసుకొని అలా మన మనిషికి ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే ఏ విధంగా అయితే మెడికల్ మెగా హెల్త్ చెకప్ చేసుకుంటామో, ఎక్స్రే చేసుకుంటామో, ఆ విధంగా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించి, అసమానతలు తొలగించి ప్రభుత్వానికి ఒక దిశ దశ నిర్దేశించుకునే విధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా భారత్ జోడో తిరిగినప్పుడు వచ్చినటువంటి ప్రజల అభిప్రాయం మేరకు మేము ఎన్నికల ముందు చెప్పి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉంటుంటే, ఇది ఒక గ్యారంటీగా అమలు చేస్తూ ఉంటుంటే, గ్యారంటీలు అమలైనటువంటి ఏమైనా అడిగేటువంటి నాయకులు ఎలా ఈ రిజర్వేషన్లకు సంబంధించిన ఈ యొక్క కుల సర్వేకు సంబంధించిన సమాచార సేకరణకు సంబంధించి అడ్డం పడడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనితోటి భారతీయ జనతా పార్టీ లేదా రాజకీయ పార్టీలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి వస్తారనుకుంటారు. దయచేసి రాజకీయంగా ఆలోచన చేయకండి. బలైన వర్గాలు కూడా నేను అందరినీ కోరుతా ఉన్నాను. ఈరోజు ఇవాళ నుంచి ఇంటింటి సర్వే స్టార్ట్ అయింది. 3 రోజులు గృహాలకు సంబంధించిన అలాంటి గుర్తింపులు జరిగినాయి. మీ ఇళ్లకు స్టిక్కర్ వేసి ఉన్నారు. స్టిక్కర్ వేయకపోతే మీ దగ్గర ఉండబడేటువంటి ఎమ్యునరేటర్ దగ్గర స్టిక్కర్ వేయించుకోండి. ఇంటికి మీ ఇంటికి షెడ్యూల్ ఇచ్చి రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 87,000 మంది సమాచార సేకరణకు నియమింపబడ్డటువంటి ఎమ్యునరేటర్స్ అందరూ కూడా మీ ఇళ్ల దగ్గరకు వస్తారు. ప్రభుత్వం చేయబడుతోంది. సమాచారం గోప్యంగా ఉంటుంది. ఏ ఒక్క డాక్యుమెంట్ కాపీ అడగడంలే. ఈరోజు
ఈ సమాచార సేకరణ ద్వారా రాష్ట్రంలో సేకరించబడినటువంటి సమాచారాన్ని అనేక సందర్భాల్లో వేదికల్లో సమీక్షించి రాబోయే సమయంలో వారికి అన్ని రకాల ప్రాధాన్యత లేదా ఒక పథకాలకు సంబంధించిన వ్యవస్థ రాజకీయ ఉద్యోగ సామాజిక ఆర్థిక అనేక అంశాల్లో భాగస్వామ్యం కల్పించాలనేటువంటి ఆలోచన కొరకే జరుగుతూ ఉంది. ఈరోజు యూపీపీఎస్లో ఎస్సీ ఎస్టీ బీసీలకు